పెళ్లికి ఒప్పుకున్న జ్యోత్స్న జాతకాన్ని స్వామీజీకి చూపించగానే ఊహించని షాక్ ఇచ్చిన స్వామీజీ. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది. అంటే ఏంటి డాడీ, ఇంకా పెళ్లి చేసుకోకపోతే నాకు ఆస్తి రాదా? ఏ నేను వారసురాల్ని కాదా? శివన్నారాయణ తాత యావదాస్తికి కూడా నేను ఏకైక వారసురాల్ని కదా, నాకు ఆస్తి ఎందుకు రాదు అని చెప్పేసి ఆస్తి గురించి గొడవ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే దశరథ అయితే ఇలా అంటూ ఉంటాడు. అమ్మ జ్యోత్స్న, నీకే కాదు ఇక్కడున్న అందరికీ కూడా చెప్తున్నాను, 15 నెలలు మాత్రమే నేను టైం పెట్టాను. ఆ టైం లోపల జ్యోత్స్నకి పెళ్ళయ్యి పిల్లలు పుట్టకపోతే నేను ఆస్తి మొత్తాన్ని కూడా నా మేనల్లుడి కుటుంబానికి ఇచ్చేస్తానని వీలునామాలో రాయించిన ప్రకారమే ఖచ్చితంగా జరుగుతుంది. మళ్ళీ వీలునామా మార్చే ప్రయత్నం నేను చెయ్యను, అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు అని చెప్పేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు దశరథ. ఇంకా శివన్నారాయణ తల పట్టుకుని కూర్చుంటాడు. లాయర్ గారు అయితే వెళ్ళిపోవడంతో శివన్నారాయణ తన తల పట్టుకొని కూర్చొని సోఫాలో ఆలోచిస్తూ ఉంటాడు. అసలు దశరథ ఇలా ఎందుకు చేస్తున్నాడు? ఈ మధ్య దశరథ ప్రవర్తన చాలా వింతగా అనిపిస్తుంది. కార్తీక్ దీపలకి చాలా దగ్గరగా ఉంటున్నాడు, వాళ్ళతోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు. పోనీలే మేనల్లుడు కూతురి వరస అనుకున్నాను, ఇప్పుడు చూస్తే ఏకంగా వాళ్ళకి ఆస్తి రాయడానికి కూడా సిద్ధపడిపోయాడు. అసలు ఏం జరుగుతుంది? ఈ కార్తీకు దీపాల దగ్గర ఏముందని దశరథ మాటి మాటికి వాళ్ళకే మొగ్గు చూపుతున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా జ్యోత్స్న అయితే అక్కడి నుండి చిరాకు పడుతూ తన రూమ్లోకి వెళ్ళి అన్ని గిరాటు కొట్టేస్తూ ఉంటుంది. అన్ని వస్తువులన్నీ కూడా పడేస్తూ ఉంటుంది. అప్పుడే పారిజాతం తన రూమ్లోకి వెళ్ళి జ్యోత్స్న జ్యోత్స్న ఆగవే, నీకేమైనా పిచ్చెక్కిందా? నేను చెప్పేది వినవే ఒక్కసారి. జ్యోత్స్న నేను చెప్పినట్టు చెయ్యివే, నీకు ఆస్తి వస్తుంది అని చెప్పేసి అనేసరికి తను చేస్తున్న పని ఆపి, ఏంటి గ్రాని, ఏంటి చెప్పు, నాకు ఆస్తి కావాలి, నేను ఆస్తి లేకపోతే బ్రతకలేను. నేను వారసురాల్లాగా నటించేది దేనికోసం? ఆస్తి కోసం కాదా? మరి ఆస్తి లేకపోతే నేను ఎలా బ్రతుకుతాననుకుంటున్నావు? నువ్వు అంత కష్టపడి నన్ను మార్చి ఇంత దాన్ని చేశావు, మరి ఆస్తి లేకపోతే ఎలా గ్రాని? ఆస్తి కోసం కాదా నువ్వు నన్ను మార్చింది అని చెప్పేసి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉంటుంది జ్యోత్స్న పారిజాతాన్ని. దాంతో పారిజాతమైతే, జ్యోత్స్న నేను చెప్పినట్టు వినవే, నేను చెప్పినట్టు చెయ్యివే, నేను చెప్పినట్టు చేస్తే ఆస్తి ఎక్కడికి చేజారిపోదు, నీ చేతిలోనే ఉంటుంది అని చెప్పేసి అనేసరికి, సరే చెప్పు గ్రాని, ఏం చేయమంటావు? ఆస్తి కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ ఆస్తిని మాత్రం వదులుకోను. బావ వరకు దీప వరకు ఆస్తిని వెళ్ళనివ్వను అని చెప్పి జ్యోత్స్న చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. సరే నేను చెప్పినట్టు చెయ్యి, నేను చెప్పినట్టుగా మీ తాత దగ్గరికి వెళ్ళి మాట్లాడు, నీ ఆస్తి ఎక్కడికి పోదు అని చెప్పేసి పారిజాతం చెప్పేసరికి, సరే గ్రాని ఏం చేయమంటావు చెప్పు అని చెప్పి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. నువ్వు పెళ్ళి చేసుకుంటానని చెప్పు, నువ్వు పెళ్ళి చేసుకునేది లేనిది తర్వాతే ముందు పెళ్ళి చేసుకుంటాను అని చెప్తే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉంటారు. 15 నెలలు టైం పట్టిరు, మీ నాన్న టైం పెట్టాడు కాబట్టి ఈలోపు ఏం జరిగిద్దో, ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుసు? నువ్వు ముందు పెళ్ళికి ఒప్పుకుంటున్నానని మీ తాతకు చెప్పిరా, తర్వాత కదా నేను నడుపుతాను అని పారిజాతం చెప్పేసరికి, సరే గ్రాని నువ్వు చెప్పినట్టే చేస్తాను, కానీ ఆస్తి మాత్రం మన చేజారిపోకూడదు అని చెప్పి జ్యోత్స్న అక్కడి నుండి అయితే తన రూమ్లో ఉన్న శివన్నారాయణ దగ్గరికి వెళ్తుంది. శివనారాయణ తన రూమ్లో ఒంటరిగా కూర్చొని వాళ్ళ ఆవిడ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న వాళ్ళ తాత రూమ్ దగ్గరికి వెళ్ళి, తాత లోపలికి రావచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, రామ్మ జ్యోత్స్న, నువ్వు నా రూమ్లోకి రావడానికి పర్మిషన్ అడుగుతావేంటి? రామ్మ, నాతో ఏమైనా మాట్లాడాలా? మీ నాన్న అన్న దాని గురించి నువ్వు ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అంటూ ఉంటే, తాత నేను ఆస్తి కోసం ఆలోచించడం లేదు, మీ ముందు నాకు ఏ ఆస్తి కూడా ఎక్కువ కాదు, మీరుంటే చాలు నా కళ్ళెదుట, నాకు ఆస్తి అవసరం లేదు తాత అనేసరికి ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు శివన్నారాయణ. కానీ జ్యోత్స్న వేసే ఆ నాటకాల్ని శివన్నారాయణ ఊరికే నమ్మేస్తూ ఉంటాడు. సరే అమ్మా, ఇప్పుడు ఏం చేద్దామంటావు అని చెప్పి శివన్నారాయణ అడుగుతూ ఉంటే, నేను పెళ్లి చేసుకుంటాను తాత, మంచి సంబంధం చూడండి, మీ ఇష్ట ప్రకారంగానే నేను పెళ్లి చేసుకుంటాను,
కానీ నాన్న ఆస్తి కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాను అనుకుంటాడేమో. కాదు తాత, కేవలం మీ సంతోషం కోసం, మమ్మీ సంతోషం కోసం మాత్రమే నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను అని చెప్పడంతో శివన్నారాయణ, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా జ్యోత్స్న. రేపే నేను పంతులు గారి దగ్గరికి వెళ్ళి కలిసి వస్తాను. మంచి రోజు చూసి మంచి సంబంధం కోసం వెతుకులాడుదామని చెప్పేసి శివన్నారాయణ చెప్పేసరికి సిగ్గుపడుతూ జ్యోత్స్న అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రూమ్ బయటే ఉన్న పారిజాతం, ఏంటి జ్యోత్స్న, నేను చెప్పమన్నట్టు చెప్పావా మీ తాతకి అని చెప్పేసి అడిగితే, గ్రాని నువ్వు చెప్పినట్టే చేశాను. పెళ్ళి చేసుకుంటానని చెప్పాను. రేపొద్దున పంతులు గారి దగ్గరికి వెళ్ళి నా జాతకం చూపిస్తా అన్నాడు తాత అని చెప్పడంతో ఇంకా పారిజాతం, ఇంకా నీ ఆస్తి ఎక్కడికి పోదు, ప్రశాంతంగా పడుకో నీ రూమ్లోకి వెళ్ళి అని చెప్పి పారిజాతం జ్యోత్స్నకు చెప్తుంది. దాంతో ఇంకా ప్రశాంతంగా పడుకుంటుంది జ్యోత్స్న. తర్వాత తెల్లవారుజామునే స్వామీజీ గారిని కలవడానికి శివన్నారాయణ గుడి దగ్గరికి అయితే వెళ్తారు. వెళ్ళి స్వామీజీకి, నమస్కారం స్వామీజీ అని చెప్పడంతో, రండి రండి శివన్నారాయణ గారు, ఏంటి ఇలా వచ్చారు, నాతో ఏమైనా పని ఉందా అని చెప్పేసి అంటూ ఉంటే, మీరు ఒకసారి మా ఇంటికి రావాలండి, నా మనవరాలు పెళ్ళికి ఒప్పుకుంది, ఆ జాతకం మీరు ఒకసారి చూడాలి అని చెప్పడంతో, సరే నేను వస్తానండి అని చెప్పి స్వామీజీ అయితే బయలుదేరతారు శివన్నారాయణతో పాటే. శివన్నారాయణ ఇంకా స్వామీజీని తీసుకుని తన ఇంటికైతే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, అమ్మ సుమిత్ర, జ్యోత్స్న జాతకం తీసుకుని రామ్మ, స్వామీజీ గారు వచ్చారు అని చెప్పడంతో స్వామీజీ ఇంకా కుర్చీలో కూర్చుని ఉంటారు. ఇంకా సుమిత్ర జ్యోత్స్న జాతకం తీసుకుని వచ్చి స్వామీజీకి అయితే ఇస్తుంది. స్వామీజీకి ఇవ్వగానే, ఏదమ్మా జ్యోత్స్న, ఇలా రామ్మా ముందుకి అని చెప్పడంతో జ్యోత్స్న వెళ్ళి తన చెయ్యి చూపిస్తుంది స్వామీజీకి. ఆ చెయ్యిని చూసి, ఈ జాతకం చూసి ఒక్కసారిగా స్వామీజీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏం చెప్పాలో అర్థం కాక ఒకవైపు చేతిని, ఇంకొక వైపు ఆ జాతకం ఇచ్చిన పేపర్ని చూస్తూ ఉంటే శివన్నారాయణ అడుగుతూ ఉంటాడు, ఏంటి స్వామీజీ గారు అంతసేపు చూస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటే, ఈ చేతికి ఈ జాతకానికి అస్సలు మ్యాచ్ అవ్వడం లేదండి, అందుకే నాకే ఏం అర్థం కాక నేను ఇలా సైలెంట్గా చూస్తూ ఉన్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా శివన్నారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే దశరథ తన మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈ కార్తీక్ గాడు నేను నిజం చెప్తానంటే నన్ను చెప్పనివ్వడం లేదు. ఈ జాతకాల దగ్గరే నేను నిజమనేది బయట పెట్టాలి, స్వామీజీ ముందే నేను నిజమనేది బయట పెట్టాలి అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే శివన్నారాయణ, ఏమైంది స్వామీజీ, ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటే, శివన్నారాయణ గారు, ఈ బిడ్డ పుట్టినప్పుడు జాతకం రాసింది నేనే. ఆ జాతక ప్రకారం చూస్తే ఆల్రెడీ మీ మనవరాలికి పెళ్ళైపోయి ఉండాలి అని చెప్పేసి స్వామీజీ చెప్పడంతో శివన్నారాయణ అలాగే సుమిత్ర పారిజాతంలో షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి, పెళ్ళైపోయి ఉండడం ఏంటి అని చెప్పి శివన్నారాయణ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే దశరథ అయితే, అవును నా కూతురికి పెళ్ళైపోయింది కదా, తను ప్రెగ్నెంట్ కూడా కదా అని చెప్పేసి అనుకుంటూ తన మనసులో ఉంటాడు. అప్పుడే పారిజాతం అయితే, అంటే ఆ జ్యోత్స్న ప్లేస్లో ఉండాల్సిన వారసురాలికి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుందా స్వామీజీ గారు చెప్పిన ప్రకారం అని చెప్పి పారిజాతం అనుకుంటూ ఉంటుంది తన మనసులో. అప్పుడే శివన్నారాయణ గారు, ఈ జాతకానికి కానీ ఈ చేతికి కానీ అసలు ఏమాత్రం మ్యాచ్ కావడం లేదు, అసలు ఈ అమ్మాయి మీ మనవరాలేనా అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేనేదో ఆస్తి కోసం పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా నాటకం ఆడుతుంటే ఈ స్వామీజీ మొత్తం చెడగొట్టేలాగా ఉన్నాడే, నా జాతకం చూసి నేను కాదు అని చెప్పేస్తున్నాడు, ఇప్పుడు వీళ్ళందరినీ నేను ఎలా నమ్మించాలి అని చెప్పి శివన్నారాయణ గురించి ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే దశరథ అయితే మాట్లాడుతూ ఉంటాడు, ఏంటి స్వామీజీ జాతకం మ్యాచ్ అవ్వటం లేదా, అసలు తనదైతేనే కదా ఆ జాతకం మ్యాచ్ అవ్వడానికి అని చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటండి దశరథ గారు ఏం మాట్లాడుతున్నారు, ఈ అమ్మాయి మీ అమ్మాయి కాదా, ఈ జాతకం మీ అమ్మాయిది కాదా అని చెప్పి స్వామీజీ అడుగుతూ ఉంటే, క్షమించండి స్వామీజీ గారు, ఆ జాతకం నా కన్న కూతురుదే, కానీ మీరు చూస్తున్న ఆ చేయి నా కన్న కూతురిది కాదు అని చెప్పేసరికి పారిజాతం జ్యోత్స్న ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది వాళ్ళకి. డాడీకి నిజం తెలిసిపోయిందా,
తెలిసే ఇప్పుడు నిజం బయట పెట్టాలనుకుంటున్నాడా? తర్వాత అసలు నా బ్రతికేంటి అని చెప్పి జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. దశరథ, ఏం మాట్లాడుతున్నావురా? జాతకం జ్యోత్స్నదే కదా, ఆ చెయ్యి కూడా జ్యోత్స్నదే. చెయ్యి జ్యోత్స్నది కాకుండా ఎలా ఉంటుంది? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు దశరథ అని చెప్పి శివన్నారాయణ అంటూ ఉంటే, నాన్న, నేను నిజమే మాట్లాడుతున్నాను. ఆ జాతకం నా కన్న కూతురుదే, కానీ జ్యోత్స్న నా కన్న కూతురు కాదు అని దశరథ ఒక్కసారిగా కుండ బద్దలు కొట్టేస్తాడు. దాంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి, జ్యోత్స్న మన కన్న కూతురు కాదంటున్నారేంటి? నన్ను ప్రాణానికి పణంగా పెట్టి నాకు ప్రాణాలు పోసిన నా తల్లి అండి జ్యోత్స్న అని చెప్పడంతో, లేదు సుమిత్ర, ఈ నిజాన్ని నేను నీకు నిన్నే చెప్పాలనుకున్నాను, కానీ నీ మానసిక పరిస్థితిని చూసి నేను చెప్పలేకపోయాను. ఇప్పుడు అందరి ముందు, అలాగే స్వామీజీ ముందు కూడా నేను ఆ నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను అని చెప్పడంతో, అప్పుడే ఇంకా కార్తీక్, దీప అయితే ఇంట్లో పని చేయడానికైతే లోపలికి వస్తూ ఉంటారు. ఒక్కసారి దీప చెయ్యి పట్టుకొని, ఆ జాతకం పట్టుకొని చూడండి పంతులు గారు, మీకేమైనా అర్థమవుతుందేమో అని చెప్పి దశరథ అనేసరికి, ఇంకా దశరథ చెప్పిన విధంగానే పంతులు గారైతే దీప చేతిని పట్టుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడు పారిజాతం, దశరథ, నీకేమన్నా మైండ్ చెడిపోయిందా? జాతకం ఒకరిది, చెయ్యి ఒకరిది చూడమంటావేంటి? నీ కన్న కూతురు జ్యోత్స్నాని పక్కనుంచుకొని ఆ దీప జాతకం ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పి పారిజాతం సీరియస్ అయిపోతూ ఉంటే, పారిజాతం, నువ్వు సైలెంట్గా ఉండు, నా కొడుకు ఏం చేసినా దానిలో ఒక అర్థం ఉంటుంది అని చెప్పి శివనారాయణ చెప్పడంతో పారిజాతం నోరు మూసుకొని సైలెంట్గా ఉంటుంది. అప్పుడు ఈ చేతికి ఈ జాతకానికి మ్యాచ్ అయ్యిందండి. అమ్మ దీప, నీ కడుపులో బిడ్డ క్షేమంగా ఉందా అని అడిగేసరికి, స్వామీజీ, నా కడుపులోని బిడ్డ ఒక గండాన్ని దాటుకుని వచ్చింది, నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నాము అని చెప్పేసరికి, శుభం భూయాద్ అని చెప్పేసి పంతులు గారైతే ఆశీర్వదిస్తాడు. దశరథ గారు, మీరు చెప్పినట్లుగానే ఈ జాతకానికి ఈ చేతికి మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు నేనేమైనా జాతకం చెప్పగలను, కానీ మ్యాచ్ అవని చేతిని తీసుకుని వచ్చి జాతకం చెప్పమంటే శివనారాయణ గారు, నేనైతే ఏమీ చేయలేను అని చెప్పడంతో శివనారాయణకి ఒక్కసారిగా డౌట్ అయితే వస్తుంది. అంటే దీప దశరథ కన్న కూతుర, జ్యోత్స్న కాదా? అందుకే దీప గురించే దశరథ 24 గంటలు ఆలోచిస్తున్నాడా అని చెప్పి ఒక డౌట్ అయితే శివనారాయణ మనసులో మెదులుతూ ఉంటుంది. అప్పుడే దశరథ, ఏంటి జ్యోత్స్న, షాక్ అయిపోతున్నావా? నువ్వు నా కన్న కూతురువి కాదు, దీప నా కన్న కూతురు. ఆ విషయాన్ని అందరి ముందు నిరూపించడానికి మాత్రమే నేను పంతులు గారి ముందు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అని చెప్పేసరికి, ఇంకా నిజం బయటపడిపోయిందని ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. తన ఒళ్ళంతా కూడా చెమటలు పట్టిపోయి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటుంది జ్యోత్స్నకి. అప్పుడే పారిజాతం, ఏం మాట్లాడుతున్నాడే మీ నాన్న, ఏంటి ఆ దీప వారసురాలు అంటున్నాడు అని చెప్పి జ్యోత్స్న చెవిలో అంటూ ఉంటే, నిజమే గ్రాని, ఆ దీపే వారసురాలు అని చెప్పి జ్యోత్స్న చెప్పడంతో పారిజాతం ఒక్కసారిగా తన గుండె పట్టుకుంటుంది. ఏంటే, ఈ నిజం నీకు ముందే తెలుసా అని అనేసరికి, నాకు ముందే తెలుసు గ్రాని, కానీ నేనే నీకు చెప్పలేదు అని చెప్పడంతో పారిజాతం షాక్ అయిపోయి కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఈ దిక్కుమాలింది ఏది కూడా నాకు చెప్పి చావదు, చెప్పి చేస్తే నేను ఏదో ఒక ప్లాన్ వేసుకుంటాను కదా, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పి పారిజాతం తన మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా శివనారాయణకి అంతా కూడా అర్థమైపోతుంది. కార్తీక్ దీపలకి అందుకే దశరథ చాలా దగ్గరగా ఉంటున్నాడు. జ్యోత్స్న తన కన్న కూతురు కాదనే విషయం దశరథకి ముందే తెలుసు కాబట్టి సుమిత్రకి జ్యోత్స్నని చాలా దూరంగా ఉంచుతున్నాడు. తన దగ్గరికి కూడా జ్యోత్స్నని రానివ్వడం లేదు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు. సుమిత్ర, ఇప్పుడు నీకు అర్థమైందా? పంతులు గారి సమక్షంలో నీ కూతురు ఎవరో, మన కూతురు ఎవరో చెప్పాను, నీకు అర్థమైందా అనేసరికి, అర్థమైందండి, కానీ ఇదంతా ఎలా జరిగింది అనేది నాకు అసలు అర్థం కావటం లేదు అంటూ ఉంటే, ఇంకెవరు సుమిత్ర, మన ఇంట్లో ఉన్న ఏకైక పారిజాతం పిన్ని మాత్రమే ఇలాంటి పనులు చేయగలదు అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. ఉరుమురిమి మంగళం మీద పడినట్టు నా మీద పడుతున్నాడేంటి దశరథ, చివరికి నన్నే ఇరికించేలాగా ఉన్నాడు,
ఇక్కడ నుండి వెళ్ళిపోవడం మంచిది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే, ఎక్కడికి పారిజాతం వెళ్ళిపోతున్నావు? దశరథ నీ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, చెప్పనివ్వు అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే, ఇంకా దశరథ పారిజాతం పిల్లలు మార్చిన సంగతి దాసు చూశాడని, దాసే మాకు నిజం చెప్పాడు అని చెప్పడంతో శివనారాయణ పారిజాతం చంప పగలగొడతాడు. ఏం పారిజాతం, నీకేం అన్యాయం చేశామని మేము ఇలా మమ్మల్ని చేశావు? నీ మనవరాలను తీసుకుని వచ్చి నా మనవరాలు ప్లేస్లో పెడతావా? ఆ పని మనిషికి పుట్టిన నీ మనవరాల్ని నా మనవరాలతో సమానంగా చూస్తావా అని చెప్పి పారిజాతం చంప పగలగొట్టడంతో జ్యోత్స్న ఒక్కసారిగా వణికిపోతూ ఉంటుంది. ఇలా పంతులు గారి ముందైతే ఇంకా దీపే తన కన్న కూతురనే విషయాన్ని దశరథ అయితే బయట పెడతాడు. అప్పుడు కార్తీక్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు, మామయ్య బాగానే ప్లాన్ చేశాడు. పంతులు గారి విషయంలో జాతకం చూపించి నిరూపణ చేయించాలి దీప తన కన్న కూతురు అనే ప్రయత్నాన్ని చేశాడు దశరథ మామయ్య. కానీ సక్సెస్ అయ్యాడు. తన కన్న కూతురు దీప అనే విషయాన్ని ప్రతి ఒక్కరిని కూడా నమ్మించాడు అని చెప్పి దశరథ గురించి కార్తీక్ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు తన మనసులో. అప్పుడే శివనారాయణ, అమ్మ దీప, నువ్వు నా మనవరాలువా? నీ మనస్తత్వం చూసి నువ్వు నా మనవరాలువని ముందే అనిపించిందమ్మా. కానీ ఆ జ్యోత్స్నను చూసి నేను ఆగిపోయాను. ఇప్పుడు నువ్వు నా మనవరాలివి, నువ్వు నా మనవరాలివమ్మా, నా ఆస్తి మొత్తం నీది అని చెప్పేసి తనకు పుట్టబోయే ఆస్తి మొత్తం కూడా దశరథ వీలునామా మళ్ళీ మార్పించు, దీపక పుట్టబోయే బిడ్డ పేరు మీద ఆస్తి మొత్తం కూడా రాయాలి అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. గ్రాని, ఏం జరగకూడదు అనుకున్నామో అదే జరిగిపోయింది, ఆస్తి మన చేజారిపోయింది అని జ్యోత్స్న అంటూ ఉంటే, నోరు మూసుకోవే, దీప వారసురాలన్న విషయం నాకు ముందే చెప్పి ఉంటే నేను ఏదో ఒకటి చేసి ఉండేదాన్ని. ఈ పరిస్థితిని ఇక్కడి వరకు అసలు తీసుకువచ్చేదాన్నే కాదు. ఈ పాటికే దీప గంగలో కలిసిపోయి ఉండేది. కానీ నువ్వు నాకు నిజం చెప్పకుండా ఇంతకాలం దాచి ఉన్న ఆస్తిని కూడా నువ్వు వదులుకున్నావు. నువ్వు ఆస్తిపరురాలు కావాలని, నువ్వు ఈ ఆస్తి మొత్తానికి కూడా ఏకైక వారసురాలు కావాలని నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. కానీ ఈరోజు నువ్వు నీ చేతులారా నీ ఆస్తిని నువ్వే పోగొట్టుకున్నావు అని చెప్పి జ్యోత్స్న చెవిలో తిడుతూ ఉంటుంది పారిజాతం. నేనేం చేశాను గ్రాని, నన్ను అంటున్నావు? నేను మాత్రం కష్టపడింది ఆస్తి కోసం కాదా అని చెప్పి జ్యోత్స్న అంటూ ఉంటే, మీరు మాట్లాడుకున్నది చాలు, ముందు ఇంట్లోంచి బయటికి నడవండి అని చెప్పి దశరథ అయితే అంటూ ఉంటాడు. అప్పుడు పంతులు గారైతే, శివనారాయణ గారు, వీళ్ళిద్దరూ మీ కుటుంబానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీళ్ళు మీ కుటుంబంలో ఉంటే మీకు మనశ్శాంతి అనేది కరువైపోతుంది అని పంతులు గారు చెప్పడంతో వెంటనే జ్యోత్స్నాని పారిజాతాన్ని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు శివనారాయణ. ఇంకొకసారి ఇంటివైపు కన్నెత్తి చూశారు అంటే మాత్రం నేను పోలీసులకు మిమ్మల్ని అప్పజెప్పేస్తాను అని బెదిరించడంతో అక్కడి నుండి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళిపోతారు జ్యోత్స్న పారిజాతం. ఈ విధంగా పెళ్ళికి ఒప్పుకున్న జ్యోత్స్న జాతకాన్ని శివనారాయణ స్వామీజీకి చూపించగానే స్వామీజీ అయితే ఈ విధంగా షాక్ అయితే ఇస్తారు. ఇంకా ఈ తరుణంలోనే దశరథ నిజాన్ని అయితే బయట పెట్టేస్తాడు. అందరూ కూడా అంగీకరిస్తారు దీపే వారసురాలు అని. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.